హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి అయితే మా అమ్మోళ్ళ ఇంటికాడైతే బోనాలు. మా అమ్మోళ్ళు అయితే తెనిగోళ్ళు అంటే ముదిరాజు వాళ్ళు. ఇవన్నీ అయితే కట్ చేసుకున్నా, వంట అయితే వేయాలి నేనే. ఈసారి బోనాల పండుగ అంతా ఏం మంచిగా అనిపిస్తలేదు, ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఇవ్వాలనే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇవ్వాలనే, మా ఇంటికాడ ఇవ్వాలనే, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే ఉంటాము. అమ్మమ్మ వాళ్ళు అయితే పెద్ద మనుషులు అంటే మా అమ్మమ్మ వాళ్ళే. మా అమ్మకు పెద్దమ్మ దేవుడు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బోనం పోతుంది. యాటను సపరేట్ మేమే కొత్తాం. కానీ ఈసారి ఎవరి ఇళ్ళలో వాళ్ళకే పండుగ ఉండడం వల్ల వాళ్ళు ఒక బోనం ఒకటే చెల్లిస్తారు. ఇదైతే మా తమ్ముని పాలకు మా నాన్న పాలకు వచ్చింది. ఈ ముదిరాజు వాళ్ళది కులదైవము ఏంటిది, పెద్దమ్మ తల్లి కదా, అందుకని ఇది ఇచ్చిళ్ళు. ఇది మేము అంటే నా పెళ్ళి కాకముందుకు మేము స్కూల్కి పోయే టైంలో అయితే రెండు ముక్కలు వచ్చేది, డబ్బులు కట్టేటోళ్ళు కాదు అప్పుడు. అంటే దాదాపు ఒక 300 కడపకు ఎక్కువనే ఉంటుంది ముదిరాజు వాళ్ళంటే. మనిషికి ఒక ముక్కనో 2 ముక్కలో వచ్చేది. అదైనా కూడా నైటు రాత్రి టైంలో దేవునికి బలిచ్చి అయినాక ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు మార్షిళ్ళంతా గింత అంటే ఊర్లో కొంచెం గింత పెద్దగా ఉన్నప్పుడు, గింత మంది ఉన్నప్పుడు పాలు గింత వేసినా మంచిదే, కానీ మటన్ ఎక్కువ వచ్చేటట్టు అయితే చేద్దామని యాటలు అయితే బాగానే కొత్తనట్టున్నారు. జుడ్లు ఫ్రెష్ మటను మస్తు పెద్దగా ఉండే. ఇంతసేపు ఇదంతా కట్ చేసిన, ఎందుకంటే అన్ని మేకలను కూడా వాళ్ళను చిన్న చిన్న ముక్కలు చేసినంటే వాళ్ళకు కూడా వీలు కాదు కదా. బొక్కలు ఒకటి కొట్టించిళ్ళు అంతే, అంటే బోన్స్ ఒకటి కొట్టించిళ్ళు. ఇదైతే నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే అక్కడ పాలు వేసే కాడ అంత ఈగలిగిన వాళ్తాయి కదా, అందుకే నీట్గా అయితే కడుక్కోవాలి. ఇది మళ్ళీ ఇది లాస్ట్ శ్రావణ మాసం కాబట్టి అన్ని ఊర్లలో ఇవాళనే జరుగుతున్నాయి పండుగలు. మళ్ళీ దీనికి తోడు వర్షము, అసలు పండుగ నిమ్మలం అనేది లేదు. మళ్ళీ ఈ 2 పాలకి ఇంత మటన్ వచ్చింది. ఇవి కొంచెం బోట్, ఈ తలకాయ, ఇది పేగులు అయితే వచ్చింది. ఈ ఫుడ్ అయితే నేనే ప్రిపేర్ చేయాలి, అది కూడా వీడియో తీసి పెడతా. మేమైతే ముదిరాజు కాదు, మా ఆయన వాళ్ళు రెడ్డీసు, మేమైతే రెడ్డీసు, మా అమ్మ వాళ్ళు అయితే ముదిరాజు వాళ్ళు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే బోనాల పండుగ అయితే ఈసారి అయితే ఎంజాయ్ ఏం లేదు, ఈ మటన్ గిన్నె వండి తినాలి అంతే. ఎందుకంటే ఒకవేళ పోతే మా అమ్మమ్మ ఇంటికి పోతాం. బాయ్.